హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లైనింగ్ లేకుండా మనం కుట్టే బ్లౌజుల్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. లైనింగ్ బ్లౌజు ఇట్లా లైనింగ్ లేకుండా కుట్టే బ్లౌజులు రెండు ఒకేలా మనం కట్ చేసుకోకూడదండి. దీనికి కొన్ని మార్పులు ఉంటాయి. అవేంటివి, ఎక్కడ చేంజ్ చేసుకోవాలనేది ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికోసం ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మనం తీసుకున్న బ్లౌజు ఫస్ట్ మనకి సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రింట్లు ఉన్న బ్లౌజులు వస్తాయి కదా, అవి ప్రింట్లు పైకి ఉన్నాయా, మనకి కిందికి ఉన్నాయా, అంటే తిరగబడుతున్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం కటింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్లాత్లో ఆ మధ్యలో ఇల్లు టైప్లో ఉన్నాయి, అవి పైకి ఉన్నాయి. నేను కరెక్ట్గానే మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ కట్ చేస్తున్నానండి. దానికోసం మనం నార్మల్గా 4 మడతలు వేసుకునే విధంగా వేసుకొని, కింద పట్టీ కూడా ఈ క్లాత్ పెద్దగానే ఉంది, అందుకని నేను సపరేట్గా పట్టీ తీసుకోవట్లేదు. దీంట్లోనే పట్టీ మడి చేయాలనుకుంటున్నాను. అందుకని 1.5 లెంత్ ఉండేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్కి ఉన్న పొడవు అనేది ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకునే హ్యాండ్లో మనం నార్మల్గా లైనింగ్ బ్లౌజ్కి కింద 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కదా, కానీ దీంట్లో ఈ కింద మనం తీసుకున్న ఈ 1.5 లేదా 1.5 ఇంచుల్లోనే మనకి కింద మడుచుకునే అది కూడా వచ్చేస్తుంది అన్నమాట. అందుకనేసి నేను హ్యాండ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా తీసుకున్నాను. చూడండి, ఈ లాస్ట్ కుట్టు దగ్గరికి ఇలా మార్క్ చేసుకున్నాను. మీకు కనిపిస్తుందా లేదా అని. ఎగ్జాక్ట్గా కింద కూడా నేను అదే మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలాగా హ్యాండ్ రౌండ్ అనేది ఇచ్చేస్తున్నాను. మీరు మ్యాక్సిమం హ్యాండ్ రౌండ్, చంక రౌండ్లు అనేవి చేత్తో చేయటమే ప్రాక్టీస్ చేసుకోవాలండి, కర్వ్ స్కేల్తో కాకుండా. అప్పుడే మనకి నీట్గా హ్యాండ్ అనేది వస్తుంది. ఇలా కొలుచుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ చంక రౌండ్ మనం తీసుకున్న రౌండ్కి సరిపోతుందా లేదా అనేది ఖచ్చితంగా కొలుచుకోవాలండి. దానికోసం ఫస్ట్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి. మనం కట్ చేసేది ఈ పైన, మనం కుట్టేది ఇక్కడ కాబట్టి మనం ఎక్కడ కొలుచుకోవాలంటే ఈ కుట్టు దగ్గర కొలుచుకోవాలి ఖచ్చితంగా. చూడండి, కుట్టు దగ్గరే కొలుస్తున్నాను నేను. మనం ఆది బ్లౌజ్కి కుట్టు దగ్గరే కొలుస్తాము. ఒక్క పాయింట్ తక్కువ 8.5 ఇంచులు వచ్చిందండి ఈ ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్ అనేది. చూడండి, 8.35కి 8.5కి 1 పాయింట్ ఎక్కువ, 8.5కి 1 పాయింట్ తక్కువ ఉంది. అదే మెజర్మెంటు మనం ఎక్కడ కొలుచుకోవాలి, ఇప్పుడు మనం పైన కట్ చేస్తాం మార్కింగ్ చేసుకున్నది అక్కడ కాదండి, దానికంటే కింద 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర మనం తీసుకున్న మెజర్మెంట్ సరిపోతుందా లేదా అనేది ఖచ్చితంగా కొలుచుకోవాలి ఇక్కడ. లేదంటే మనకి మెజర్మెంట్ అనేది తేడా వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనము మెజర్ చేసుకొని కట్ చేసినా సరే కుట్టిన తర్వాత తేడాలు వస్తుంటాయి కదా, హెచ్చు తగ్గులు కానీ, మనం కొలుచుకున్న కొలత కంటే ఇంకా కొంచెం ఎక్కువ రావడం తక్కువ రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే ఇక్కడే వస్తాయి. అందుకని ఖచ్చితంగా మనము ఈ టిప్ అనేది ఖచ్చితంగా పాటించాలి. చూడండి, నేను ఇక్కడ ఈ లైన్ ఎందుకు గీసానంటే, మనం మడిచిపెట్టి కుట్టుకోవడానికి ఎక్కడి వరకు మనం ఈ హ్యాండ్ మడవాలి అనేదానికి గుర్తుగా నేను ఇలా మార్క్ చేసుకున్నాను. లేదంటే మీరు అక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకున్నా సరిపోతుంది, ఈ విధంగా టక్స్ ఇచ్చుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత హ్యాండ్స్ యొక్క లోతు తీస్తున్నాను. చూడండి, లోతు తీసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ కంటే ఒక 1/2 ఇంచు పక్కకి మార్క్ చేసుకోండి. అంటే లోపలి వైపుకి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం మిడిల్లో టక్స్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో లెంత్ ఎంతైనా ఉండనివ్వండి, దాంట్లోకి మిడిల్కి ఇలా ఒక మడత వేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచు, అంటే ఈ సైజు బ్లౌజులకి 1/2 ఇంచు సరిపోతుంది. ఇంకా హెవీ సైజులు వచ్చినప్పుడు మనం 3/4 ఇంచు, కొంచెం సైజు తక్కువగా ఉన్నప్పుడు
హాఫ్ ఇంచ్ కంటే తక్కువ, పావు ఇంచు అలా లోతులు తీసుకోవాలి మనం. ఇలా తీసుకొని ఈ మూడింటిని కలిపేసి ఇలాగా ఈ 1 ఇంచ్ దగ్గర మొదలు పెట్టాలి. అక్కడ మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఎండ్ అయిపోవాలి. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి, దానికంటే ముందుకి వెళ్ళకూడదు. ఇది కూడా ఒక టిప్ అండి. ఇలా కట్ చేసుకొని లోతు మనం హ్యాండ్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం చూద్దాం. చెప్పాను కదండి, బ్యాక్ పార్ట్కి మనకి ఇచ్చి ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజులు ఇస్తే మనం ఖచ్చితంగా ఆ ప్రింట్లు అనేవి ఎటువైపు వస్తున్నాయో ఒకసారి చూసుకోవాలి. మనం నార్మల్గా అయితే ఆ వైపు ఆ చివర హ్యాండ్స్, ఈ చివర బ్యాక్ పార్ట్ తీస్తాం కదా, కానీ చూడండి ఇప్పుడు మనం ఇలా తీయాలంటే ఈ మనకిచ్చిన ప్రింట్ అనేది తిరగబడుతుంది. అందుకనేసి మనం ఇలా తీసుకోకూడదండి. మనం దీన్ని తిరిగేసి హ్యాండ్స్ వైపునే తీసుకుందాం. పర్లేదు, మనకిచ్చిన బ్లౌజ్ ఆదికి మనకిచ్చిన క్లాత్కి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేరేలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ కింద ఒక లైన్ స్ట్రైట్గా అనేది ఇలా గీసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని దీనికి కూడా క్లాత్ ఉంది కాబట్టి మనము బ్యాక్ వైపున నడుము పట్టి వేస్తాం కదా, దానికోసం కూడా నేను క్లాత్ తీసుకుంటున్నాను. ఒకేసారి 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. మీ ఇష్టం అండి, 1.5 అయినా తీసుకోవచ్చు, 1.25 అయినా తీసుకోవచ్చు. బ్యాక్ పట్టీకి అయితే 1.5 తీసుకోండి. చేతులకైతే 1.25 సరిపోతుంది, ఎందుకంటే చేతులకి పెద్ద పట్టీ వేస్తే లుక్ అంత బాగోదన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందనేది ఈ బ్యాక్ డాట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకొని లూజ్ లేకుండా గట్టిగా లాగి పట్టుకొని ఎంత పొడవు ఉందనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కు, ఖర్చు కోసం ఇంకొక మార్కు. మనకి కింద ఈ 1.5 ఇంచులోనే వచ్చేస్తుందండి ఖర్చు. మనం కింద సపరేట్గా మళ్ళీ దీనికోసం ఖర్చు పెట్టవసరం లేదు. ఆ తర్వాత నడుము యొక్క లూజు, ఈ కుట్లు 2 ఇలా సమానంగా పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఒక 1 ఇంచ్ డాట్ కోసం, ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఇలా పట్టుకున్నప్పుడు ఈ మిడిల్లోకి వస్తుంది కదా, అక్కడి నుంచి మనం నెక్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని దానికంటే ఇంకొక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలన్నమాట మనం ఖర్చు కోసం. ఆ తర్వాత ఇటు సైడు ఈ ఫస్ట్ కుట్టు దగ్గర ఇట్లా మడత పెట్టి పట్టుకొని మనం డాట్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి హైట్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. కుట్టు దగ్గర మార్కింగ్, ఖర్చు దగ్గర మార్కింగ్ 2 చేశాను. ఆ తర్వాత ఈ మార్కింగ్లన్నింటినీ ఫస్ట్ ఒక లైన్ అయితే వేసేసుకుందాం. చూడండి, మీకు కొంచెం గమనించండి, ఈ క్లాత్లో ఈ మార్కింగ్ అనేది సరిగా కనిపించట్లేదు, కొంచెం గమనించి చూడండి. ఇప్పుడు మనకి కావాల్సింది నడుము లెంత్ వచ్చేసింది. ఇప్పుడు మనకి బస్ట్ సైజ్ అనేది కావాలన్నమాట. దానికోసం ఈ కింద నడుము లెంత్ డాట్స్ దగ్గర నుంచి పైకి ఒక లైన్ గీస్తే సరిపోతుందండి కొంతమందికి, కానీ ఎందుకు మనం పర్ఫెక్ట్గానే తీసుకుందాం మళ్ళీ డౌట్ లేకుండా. దానికోసం మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని ఇక్కడ చూడండి, నెక్ ఉంది కదా, బ్యాక్ నెక్, ఆ నెక్ దగ్గరికి సమానంగా ఇటువైపు మనకి ఖర్చు వైపు కుట్టులు ఉన్నాయి కదా, ఆ కుట్టుల దగ్గర ఇలా గట్టిగా పట్టుకొని నెక్ లైన్లోనే ఉండాలండి. అదే మనకి కరెక్ట్గా బస్ట్ సైజ్ అనేది తెలుస్తుంది. అక్కడి నుంచి ఇలా నెక్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఆ ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలా ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. చూడండి, కొంచెం తేడా వచ్చింది, అందుకని ఇలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ని ఈ కింద నడుము వైపు మార్కింగ్ని 2 కలిపేసుకొని ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక లైన్ గీసుకోండి. ఈ లైన్లు మనం గీసేటప్పుడు కొంచెం పైకే గీసుకోండి, ఎందుకంటే మనకి చంక రౌండ్ మ్యాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం పైకి కిందికి అడ్జస్ట్ చేసుకుంటాం కదా, దానికోసం కొంచెం పైకే గీసుకోండి, ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. అసలు మనం లైనింగ్ లేని బ్లౌజ్ కుట్టేటప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్కి అది ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి, అంటే
ఇలా లైనింగ్ లేకుండా కుట్టేది ఏదైనా సరే 2 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలండి నెక్ విడ్త్ అనేది. ఇంకా అంతకు మించి ఏమి తీసుకోకూడదు. ఏ సైజ్ అయినా పర్వాలేదు, 2 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తరువాత మనం ఇట్లా ఆది బ్లౌజ్కి ఉన్న షోల్డర్ని ఇలా పట్టుకొని, ఆ తర్వాత మనం ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ ఎంత ఉంటే అంత ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. ఇది ముఖ్యమైన విషయం అండి. 2 ఇంచులు అనేదే మార్క్ చేసుకోవాలి, అంతకు మించి ఎక్కువ అయితే అస్సలు మార్క్ చేసుకోకూడదు. ఇక్కడ మనం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఎంత వచ్చింది ఈ పొడవు అనేది ఒకసారి చూద్దాం. 5.5 ఇంచెస్ వచ్చిందండి. ఈ 2 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత కింద మనం ఇంకా మన ఇష్టం అండి. కింద వాళ్ళు బ్రాడ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 3, 3.5, 2.30 అలాగా. నేనైతే వీళ్ళకి 2.30 పెడుతున్నాను. ఇది వాళ్ళ నెక్ రౌండ్కి మ్యాచ్ అయితే ఓకే, లేదంటే ఇంకొంచెం బ్రాడ్ చేస్తాను. మనం ముందు ఇదైతే డ్రా చేసుకొని తర్వాత నెక్ అనేది ఒకసారి కొలుచుకుందాం. ఇక్కడ ఇలా లైట్గా రౌండ్ అనేది ఇచ్చుకోండి నెక్లో. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం చంక, ఖచ్చితంగా చంక అనేది మ్యాచ్ అవ్వాలి మనకి ఇక్కడ కూడా. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇలాగా చంకకి బాక్స్ అనేది గీసేసుకొని దానిలో ఇలా మనం ఒక రౌండ్ అనేది తీసేసుకోవాలి. మీరు హ్యాండ్ ఫ్రీగా మూవ్ చేసుకుంటూ ఇలాగ చంక రౌండ్ అనేది తీసుకోండి. కర్వ్ స్కేలులు ఇవన్నీ యూజ్ చేస్తుంటే మనకి అది లేకపోతే రౌండ్గా రానంతలాగా మనం తయారైపోతాం. అందుకని ఫ్రీగా ఇలాగా గీయటం ఒకసారి అలవాటు చేసుకోండి. చూసాం కదా, ఇందాక 8.5 ఇంచులకి 1 పాయింట్ తక్కువగా ఉంది చంక రౌండ్. అదే చూడండి అట్లాగే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడే మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనమైతే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలేసుకొని మ్యాచ్ చేసుకోవాలి. దానికంటే ముందు చూడండి మనం ఎక్కడ కొలుచుకోవాలి. మనము కటింగ్ ఈ లైన్లో చేసుకుంటాం, కుట్టు ఈ లైన్లో పడుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకొని మనకి 8.5 అనేది వచ్చిందో లేదో ఇక్కడ చూసుకోవాలన్నమాట. చూసారా, నాకు 1.5 ఇంచు ఎక్స్ట్రా ఉంది. దానికోసం ఇంకొంచెం పైకి జరిపి మనం చూసుకుందాం. ఇప్పుడు మనకి 5.30 ఉంది ఇది ఈ లైన్ కిందికి, ఆర్మ్ హోల్ డౌన్ లైను. ఇప్పుడు నేను 1/2 ఇంచ్ తగ్గించేసాను. 5.25కి పెట్టి ఒక లైన్ డ్రా చేసుకొని చూసుకుంటున్నాను. ఇది కూడా సరిపోకపోతే మళ్ళీ కూడా మార్చుకోవచ్చండి. మనము ఎంతైనా సరే, ఎంత మార్చినా మనం ఇక్కడ ఖచ్చితంగా అనేది ఆర్మ్ రౌండ్ మ్యాచ్ చేసుకున్న తరువాతనే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఇది ముఖ్యమైన పాయింట్. అది ఎంత పైకైనా రానివ్వండి, ఎంత కిందికైనా రానివ్వండి, ఇలా చేసినప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ అనేది ఫిట్గా, లూజులు లేకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. చూడండి, నేను కట్ చేసే పాయింట్ కాకుండా దాని లోపలికి ఒక 1/2 ఇంచుకు మార్క్ చేసుకొని ఆ తరువాత 8.5 ఇంచులు అనేది అడ్జస్ట్ అయిందా లేదా అని చూస్తున్నాను. చూడండి, ఇంకా నాకు ఇంకొక 30 ఇంచు ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఇంకొక 1/2 ఇంచు పైకి జరుపుకుంటున్నాను. ఇబ్బంది లేదండి, ఎన్నిసార్లు అయినా గీసుకోండి. కానీ మనం ఇక్కడే మ్యాచ్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ అవుతుంటే ఈ ముందు గీసుకున్నవన్నీ కొంచెం తుడిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ గీసుకోండి. చంక ఆర్మ్ రౌండ్ అనేది ఎంత కిందికి దింపుకుంటున్నామో ఒకసారి చూసుకొని మళ్ళీ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పటికి నాకు మ్యాచ్ అయ్యింది. మనం లైన్లు పైకి గీసుకున్నాం కదా, అది దీనికి యూజ్ అవుతుందన్నమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 8.5 కరెక్ట్గా 1 పాయింట్ తక్కువగా 8.5 మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు నేను కట్ చేసుకోవచ్చు. నెక్ కూడా ఒకసారి చూసుకోవాలండి, మనం చూసుకోలేదు. నెక్ కోసం మనం మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ కూడా మనకి దీనికి సెట్ అయిందా లేదా అనేది ఇలా షోల్డర్ కుట్లు 2 ఇలా పట్టుకొని 1/2 ఇంచు పైన ఖర్చుకు వదిలేసి మనం గీత మీదే చూసినట్లయితే ఒక్క 2 పాయింట్స్ అనేది బ్లౌజ్ బయటికి రావాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుట్టేసరికి ఆ 2 పాయింట్స్ వెనక్కి వెళ్ళిపోయి ఆది బ్లౌజ్కి ఎంత నెక్ ఉంటే అంత వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవచ్చు.
లైనింగ్ బ్లౌజులు కూడా ఇంతే, కానీ ఇలా నెక్ విడ్తులు ఇవన్నీ కొంచెం చేంజెస్ ఉంటాయి కదండి, దానికోసం అనేసి మనం నెక్ విడ్త్ 2 కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా భుజాలు జారటం, నెక్ దిగిపోవటం ఖచ్చితంగా జరుగుతాయండి ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్కి. అదొకటి మీరు చూసుకోవాలి కంపల్సరీ. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను బిగినర్స్కి చాలా వివరంగా, చాలా చిన్నగా, నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా ఇలా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇక్కడికి మనం ఇలా మడిచి ఇక్కడికి మడిచేసుకోవాలి అనే గుర్తు కోసం అనమాట నేను ఇలా క్రాస్గా కట్ చేశాను. మీరు లేదంటే నార్మల్గా ఆ చంక దగ్గర ఇచ్చినట్లుగా టక్స్ అనేవి ఇచ్చేసుకోండి, మీ ఇష్టం అది. ఆ తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడైనా సరే, ఏ బ్లౌజ్ అయినా సరే, ఈ ఓపెన్స్ అనేవి మన వైపుకు వేసుకోవాలి. మన వైపుకు వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో ఒకసారి చూసుకోండి. మనకి ఖచ్చితంగా క్రాస్ రావాలి, మనకి అడ్జస్ట్ అవ్వాలి. ఈ కింద పట్టీ అనేది అసలు లెక్కలోకి రాదండి ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు, దాన్ని మడిచేయండి. ఆ తర్వాత చూడండి, ఇట్లా క్రాస్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ మనం నెక్ కొంచెం పైకి గీసుకుంటాం కదా, ఆ పైకి గీసుకునేటప్పుడు ఇలా హోల్స్ అలా లేకుండా స్ట్రైట్గా ఇలా ఉండేలాగా చూసుకుంటూ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సైడ్ కూడా ఈ 2 మూలలు అనేది ఈ గట్టంచు వైపు స్ట్రైట్గా తగలాలన్నమాట. ఈ స్ట్రైట్గా ఉన్న గట్టంచు వైపు ఈ 2 మూలలు తగలాలి. అప్పుడే మనకి ఫుల్ క్రాస్ వచ్చింది అని అర్థం. ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ మనం ఆ పట్టీ అనేది అసలు లెక్కలోకి రాదు, అది ముందే మడిచిపెట్టుకొని తర్వాత ఒక 2 ఇంచెస్కి ఇలా మడత వేసుకొని మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో యాస్టీస్ అలాగనే ఈ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి, ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాం. మీకు కనిపించట్లేదేమోనని వేరే దాంతో గీస్తున్నానండి. దీంతో అస్సలు కనిపించట్లేదు, అందుకే మళ్ళీ మార్చి వేరే దాంతోనే గీస్తున్నాను, బ్లూ దాంతో గీస్తున్నాను. ఇక్కడ మనం ఇలాగా స్ట్రైట్గా అయినా లైన్ గీసుకోవచ్చండి. ఇప్పుడు నేనేం చేయట్లేదు, కేవలం ఇందాక బ్యాక్ పార్ట్తో గీసిన మార్కింగ్స్ మీకు కనిపించట్లేదని మళ్ళీ ఒకసారి గీస్తున్నాను అంతే. ఇది బ్యాక్ పార్ట్ మనం మార్కింగ్ వేసుకున్నది. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ నెక్ అయితే కొలుచుకుందాం. ఇక్కడ కొలిస్తే చూడండి, మనకి నెక్ అనేది 3 ఇంచెస్ వచ్చింది, అయినా ఇక్కడికైతే 2 ఇంచెస్కి ఉంది. ఇబ్బంది లేదండి, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టొద్దు, ఎలా ఉంటే అలానే పెట్టేసుకోండి. మనకి మెయిన్గా కావాల్సింది బ్యాక్ పార్ట్ మాత్రమే, దాన్ని బేస్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం నెక్ అనేది చూసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకొని ఆ తర్వాత నెక్ స్ట్రైట్గా ఉన్న వరకు ఇలాగా స్ట్రైట్గా లైన్ ఇట్లాగా కిందికి పెట్టుకొని ఆ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఈ లైను ఉక్సు పట్టి కలిసే దగ్గరికి ఇలా పెట్టుకొని ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకోండి ప్రతి దగ్గర. ఇక్కడేమో నేను షేప్ పట్టి దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కు, దానికంటే కిందికి ఒక 1 ఇంచుకి ఒక మార్కు చేసుకున్నాను, ఎందుకంటే మనం డాటు షేప్ పట్టి ఖర్చు కావాలి కాబట్టి. ఆ తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో అంత అనేది ఒకసారి ఇలా చూసుకొని గట్టిగా లాగొద్దండి, సాగదీయొద్దు, కేవలం లూజ్ లేకుండా పట్టుకోండి. కుట్టు దగ్గరికి ఒక మార్కు, 1/2 ఇంచ్ కిందికి ఖర్చుకి ఇంకొక మార్కు ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ వేసే దగ్గర హైట్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకోండి. ఈ హైట్ చూసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడే చూసుకోండి.
ఈ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర ఎంతైతే పొడవు ఉందో అంత, కుట్టు దగ్గరికి 1 మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసం, ఈ 3 మార్కింగ్లు కలిపేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత లెంత్ పెట్టుకోవాలంటే హెవీ సైజ్ ఉంది కాబట్టి వీళ్ళకి 3 ఇంచులు అనేది పెట్టుకోవాలి. కొంచెం సైజ్ తక్కువగా ఉంటే 2.5 ఇంచులే సరిపోతుంది. 3 ఇంచులు అక్కడి నుంచి పెట్టాను, 3 ఇంచులు డాట్ కోసం లెంత్ పెట్టాను, 2.30 డాట్ కోసం హైట్ పెట్టానండి. మనం ఇవన్నీ తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను కటింగ్లో చూపించాలని మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత నెక్కి ఇక్కడ మనం మార్క్ చేసాం కదా, దీన్ని ఒక బాక్స్ లాగా గీసేసుకొని దీంట్లో ఇట్లా రౌండ్ తీసేసుకోవచ్చు. మీరు కావాలంటే కొంచెం బ్రాడ్ అయినా తీసుకోవచ్చు అండి, కానీ నేను ఇట్లా దాంట్లోనే రౌండ్ తీసేస్తున్నాను. తర్వాత మనకి ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా, దీనికోసం ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని, చూడండి నేను లోతు కోసం చూపిస్తున్నాను. మనకి నార్మల్గా యూజువల్గా ముడతలు వచ్చేవి ఇక్కడండి, అక్కడ కొంచెం ఉండేలాగా చూడండి. మనం చంక వైపుకి ఎక్కువ తీయకూడదు, ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకోండి, ఫ్రంట్ లోత్ అనేది తీసుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా బ్లౌజులు అయితే కట్ చేసేసుకొని కుట్టుకోవచ్చు. కటింగే ముఖ్యం అండి. కటింగ్ నేర్చుకుంటే ఎటువంటి బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టచ్చు. కుట్టడంలో ఒక 10-20% ఉంటుంది, కటింగే మెయిన్లీ 80% ఉంటుందండి. అందుకని ముందు ముఖ్యంగా మీరు బాగా కటింగ్ నేర్చుకోవాలి. ఇలా కట్ చేసేసుకోండి మార్కింగ్ చేసుకున్న ప్రకారం. మీకు ఇంకా ఏమన్నా బ్లౌజులు వీడియోలు కావాలంటే అడగండి నన్ను, నేను చేస్తాను. నేను బిగినర్స్ కోసం ప్రత్యేకంగా పిన్ టు పిన్ ఎలాగా నేర్చుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, ఇవి డాట్స్ కోసం నేను ముందే మార్కింగ్ చేస్తున్నాను. దీనికోసం చెప్పాను కదా, ఇందాక అర్థమైందో లేదో. ఇక్కడి నుంచి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం మరో 3 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 అనేవి ఇలాగ టక్స్ ఇచ్చుకుంటే మనకి గుర్తుంటుంది. 2.30కి హైట్కి పెట్టుకున్నాను. ఇది నేను ఆరి బ్లౌజ్తో తీసుకోవట్లేదండి, నార్మల్గా ఈ సైజు వాళ్ళకి ఇవి సరిపోతుంటాయి. చూడండి, నేను రాంగ్ సైడ్ వైపు మార్కింగ్ చేశాను, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రైట్ సైడ్ వైపు మార్కింగ్ చేసుకుంటే మనకి పైకి కనిపిస్తాయి కుట్టిన తర్వాత. అది కాక మనం కుట్టేదంతా రాంగ్ సైడ్ వైపే కాబట్టి అక్కడే మనకు మార్కింగ్స్ కనపడాలి. ఇప్పుడు చూడండి, ఈ మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు తీసుకుందాం. మనకి నడుం పట్టీలు అవన్నీ వాటిలోనే వచ్చేసాయండి, కలిపి మనం కట్ చేసుకున్నాం. ఇక మనం కేవలం షేప్ పట్టీ మాత్రమే తీసుకోవాలి. దానికోసం ఈ క్లాత్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి నేను అటు 4 మడతలు వేసేసాను, అటు 2 ఇటు 2 వచ్చేలాగా. చూడండి, మనకి కింద క్లాత్ ఎక్కడుందా అని చూసుకొని నేను ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇది ఫైనల్ మార్కింగ్ కాదు, మళ్ళీ మనం కొలుచుకొని మార్క్ చేసుకుంటాం. కింద క్లాత్ ఉందా లేదా అని చూసుకొని మార్కింగ్స్ చేశాను. మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్కి ఇలా వదిలేసుకొని అక్కడి నుంచి మనకి షేప్ పట్టి ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ ఇలా పెట్టేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ ఎందుకు వదిలేసానంటే ఉక్సు పట్టీలో మడిచిపోయి ఉంది కదండి, క్లాత్ ఖర్చు మడత పెట్టేసి ఉంది కదా, దానికోసం. తర్వాత షేప్ పట్టి హైట్ ఎంత ఉంటే అంత తీసుకొని మనకి కింద ఖర్చు మడత పెట్టుంది కదండి, దానికోసం ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక ఎంతైనా రానివ్వండి, అంతే. 3.5 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ మాత్రం 2.30 ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇది నేను ఆరి బ్లౌజ్తో తీసుకోలేదండి కొలత. ఆ తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకు పోతుంది కదా, అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఆ తర్వాత ఈ ఖర్చు దగ్గర ఎంతైతే మార్కింగ్ ఉందో 2.5 ఉంది, దానికంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇంతేనండి. యూజువల్గా షేప్ పట్టీ అనేది ఈ వైపు 3.5 ఇంచులు, మధ్యలో 2.30 ఇంచులు, ఎడ్జ్కి వచ్చేసరికి 3 ఇంచులు, ఇంతే ఉంటుంది. ఇక లేదు అనుకుంటే ఆది బ్లౌజ్కి కట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఆ విధంగా కట్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత షేప్ పట్టీలో కూడా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి.
మనం షేప్ పట్టి కట్ చేసుకున్న తర్వాత కింది వైపున ఒక 2 పాయింట్స్ అటు ఇటు మార్క్ చేసుకొని ఇట్లాగా లైట్గా స్లోప్ ఇచ్చుకోవాలండి. పైన కట్ చేయకూడదు, కింద మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనం కుట్టుకున్న తర్వాత హెచ్చు తగ్గులు అనేవి రాకుండా స్ట్రైట్గా వస్తాయండి. చూడండి, ఇలాగా లైట్గా పైకి వచ్చేసరికి తేలిపోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే షేప్ పట్టి అనేది నీట్గా ఉంటుంది, ప్లస్ మనకి పర్ఫెక్ట్గా కూడా వస్తుంది బ్లౌజు. మీకు నా వీడియోలు నచ్చినాయి అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బ్లౌజ్ అయ్యేంత వరకు ఈ పీసులు మాత్రం పడేయకండి. థ్యాంక్ యూ.